హెన్రీ, ఏంటి? ఆ డైనమిట్ తీసుకురా. దాన్ని ట్రై చేయడానికి ముందు నేను ఒకసారి చెక్ చేయాలి. సరే ఉండు, తీసుకొస్తా. నీళ్లున్నాయా? ఉన్నాయి. ఇంకా ఎన్ని స్టిక్స్ ఉన్నాయి? 20 ఉన్నాయి. అందులో సగం కిందకి తీసుకురా, సరేనా? అలాగే. ఇదిగోండి, ఇది మీదే. ఓకే చీఫ్, ఇప్పుడంతా క్లియర్గా ఉంది. Chaque jour que Dieu fait, je descends en enfer. Y aller avec peine, peine jamais sans faire. C'est ce que me disait mon père et mon grand-père, et c'est ce que je dis à mon fils, à mon frère. Encore juste un effort, nous atteindrons la nuit. Ce qui a jamais tort, nous lui redonnerons vie. ఫైర్ ట్యాప్. వెళ్ళిపోండి. ఆ గ్యాస్ ప్యాకెట్ ఇంకా పెద్దదనిపిస్తోంది. ఇప్పుడేం చేద్దాం? నేను పిలిచానని అతను రమ్మను. అది తనే. తన కళ్ళు మాత్రం చూడకు. అతనే పెనిటెంట్, ఒక రకంగా దేవుడు అని చెప్పాలి. ఎక్కడ? నా చోట్లోనే ఉంది. టన్నల్కి కింద 10 మీటర్లు. ఎవరు ఇక్కడ ఉండకండి. ఓ గ్యాస్ మంటలో పేలిపోవాలి. నా మాట విను. నువ్వు ఈ గుహను రక్షిస్తున్నావు. నీకు నేను తోడుంటాను.
ప్రమాదం. అందరూ పారిపోండి, ఎవరు ఇక్కడ ఉండకండి. అమీర్ అమీర్ కిందకి రా, త్వరగా రా. ఇదిగో వచ్చేసాను. అరే త్వరగా. రా త్వరగా 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 పడిచేరి త్వరగా. ఎక్కువ ఆయాసం. అమీర్ ఇంతకు ముందు చేసావా? లేదు. నువ్వు చేసావా? చేసింది లేదు, కానీ నేను చెప్పింది గుర్తుంది కదా. నువ్వు మాతో దీంట్లో పాస్ అయ్యావంటే రాయి తీయడానికి కోసం ఫ్రాన్స్కే తీసుకెళ్ళిపోతారు నిన్ను. రాయా? ఆ, కోలా? అదే అదే, మంచి జీతం కూడా వస్తుంది. దానికోసం ఈరోజు ఆధార్ కొడితే సరిపోతుంది. నువ్వు ఎప్పుడు నా దగ్గర ఏదో చెప్తున్నావు, కానీ అక్కడ వెళ్ళి చూస్తే ఏమీ జరగట్లేదు. ఎందుకు దవ్వుతున్నావు? ఏదైనా రోగం వచ్చిందా? రండి రండి, మొదలు పెడదాం. అందరూ లైన్లో రండి. త్వరగా రండి అయ్యా, ఏంటి దిక్కులు చూస్తున్నారు? ఇది ఆ చోటు, వచ్చేసాం. త్వరగా రా, త్వరగా 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 రా. ఉంటవే, వస్తాను. నా వెనకతలు రా. రండి రండి, ఇంత లేటుగా వచ్చారు, మిమ్మల్ని ఏం చేయాలి? సరే, మీలో ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళకి పని అకామిడేషన్ దొరుకుతుంది. అక్కడ సంపాదించే డబ్బు మీ కుటుంబానికి పంపచ్చు. మీకంటూ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి పెడతాం. అంతేకాకుండా ఒకరోజు పని చేయడానికి మీకు 44 ఫ్రాంక్స్ వస్తాయి. సొరంగం పని కొంచెం కష్టమే, కానీ అక్కడ పని చేయడానికి 18 నెలలు కాంట్రాక్ట్ వేయాలి. ఇప్పుడు మీ చొక్కాలు విప్పేయండి. ఇది ఎరుపు ముద్ర, ఇది ఉన్నవాళ్ళు ఇక్కడే ఉండాలి. ఇది పచ్చ ముద్ర, ఇది ఉన్నవాళ్ళు ట్రక్కులోకి ఎక్కాలి. గట్టిగానే ఉన్నావు. నువ్వు వద్దు, బయలుదేరు. సన్నగా ఉన్నావు, చిన్నోడివి అయినా పర్వాలేదు. ఎవడయ్యా వీడు, కొండలా ఉన్నాడు. మన మంచి సార్. ఒంట్లో బాలేదా? లేదే. అలా అయితే వద్దు. హలో సార్. ఏంటయ్యా మా భాష మాట్లాడుతున్నావు? మా అమ్మ టీచర్గా ఉన్నారు సార్. ఇప్పుడు మీ అమ్మ గురించి అడిగానా ఏంటి? నువ్వు అక్కర్లేదు, ఇక్కడి నుంచి బయలుదేరు. నాకేంటన్నా? నువ్వు ఓకే, ఏదైనా చెప్పంటన్నా. నువ్వు ఓకే, నువ్వు కూడా సెలెక్ట్. సార్ ప్లీజ్ సార్, నాకు ఈ ఉద్యోగం కావాలి సార్. కానీ పనికి నువ్వు అక్కర్లేదు. ఏయ్ ముసలోడా, నువ్వెప్పుడు చేయాలని చూసావా? అది చేయాలంటే ధైర్యం కావాలి. అది లేదంటే నువ్వు మూర్ఖుడుగానే ఉంటావు. సర్లే, ఏదో ఒకటి. ఆశపడ్డావు, వచ్చి కలువు. పనికిరాడు, ఇతనికి వయసు పైబడింది. పచ్చ ముద్ర ఉన్నవాళ్ళు వచ్చి బస్సు ఎక్కండి. ఆ అబ్బాయి ఉన్నాడే, వాడిని 5వ మైలుకి పంపించండి. అరే ఆ ప్రదేశమా? 2 రోజులు కూడా తట్టుకోలేడు. అందుకే అంటున్నాను.
ఎక్స్క్యూజ్ మీ అయ్యా ఈ చోటు ఎక్కడ ఉందో దయచేసి హలో ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఫౌజీ ఎక్కడ ఉన్నారో కాస్త అదిగో చెప్పగలరా అక్కడ ఉన్నారు. ఓ, అలాగా థ్యాంక్ యూ సార్ ప్రొఫెసర్ మిస్టర్ ఫౌజియా మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం ఏ ఎందుకంత పెద్ద మాటలు మిస్టర్ బర్తియర్? మిమ్మల్ని కలుసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదుగా ఎందుకంటే ఇక్కడ అందరూ బిజీగా ఉన్నారు అంతేం లేదు, ఇవాళ పని కొంచెం పర్వాలేదు. ఆ, మీరు పంపించిన లెటర్లంతా మీకు ఎప్పుడు ఉపయోగపడతాయని మీరు చెప్పనే లేదు. అది నేను ఖచ్చితంగా చెప్పలేను సార్ మేము కూడా పని చేస్తున్నాం తెలుసు కదా. అందుకే కదా నేను ఇక్కడికి వచ్చాను సార్ అది మాత్రమే కాకుండా నేను ఇక్కడికి వచ్చినందుకు మా కంపెనీ మీకు సరిపోయేంత డబ్బే కదా ఇచ్చుంటారు ఆ సొరంగాన్ని డెవిల్స్ ఐలాండ్ అని ఎందుకంటారు తెలుసా? ఎందుకంటే అది వేడిగా ఉంటుందనే నో, అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అనుభవంతులు ఏం చేయలేకపోతున్నారు. అది కూడా నార్త్ నుంచి ఈ సొరంగానికి పనికొచ్చే వాళ్ళు చాలా దారుణంగా ఉన్నారు. ఇదే ఆ చోటు. ఇక్కడ నుంచి మేము అందరినీ కిందకి పంపిస్తాము. కానీ ఇక్కడ మైనస్ ఎవరు కనిపించట్లేదు ఇదిగో ఇక్కడ కేబుల్ వెళ్తుంది, కనబడుతుందా? దీనికి అటుపక్క పని చేస్తున్నారు. ఆహా, అలాగా అది సరే ఇదేంటండి అదే ఇక్కడ కోడ్. ఒక్కసారి రింగ్ అయితే మెటీరియల్ వస్తుందని అర్థం, 2 సార్లు అంటే మనుషులు వస్తున్నారని, 3 సార్లు అంటే గాయపడ్డారని అర్థం. ఇదిగో దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంత లోతుందని. అది సరే ఎంత లోతు ఉంటుంది మిఖేల్, కింద ఎంత లోతుందో చెప్పమ్మా. 930 మీటర్లు ఉంటుంది. అరే రే రే అంత లోతు సరిపోదు కనీసం 1000 మీటర్లైనా ఉండాలి కావాలని చెప్పండి, ఇప్పుడు తవ్వేద్దాం. మీరు ఎప్పుడు లోపలికి వెళ్తున్నారు? దాని దగ్గరకు చేసుకుందాం. రేపు అది కుదరదు. 1000 మీటర్లు తవ్వాలంటే 2 వారాలు పట్టింది. అది మాత్రమే కాదు, సెక్యూరిటీ జోన్ తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసి తీరాలి. సార్ ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగమంటున్నాను. దీనికి నా దగ్గర అంత టైం లేదు సార్, వీళ్ళంతవరకు ఏదో ఒకటి చేయండి. ఇదిగోండి. ఒక వారం తర్వాత రండి, అప్పుడు ఏం చేయగలమో చూద్దాం. అలాగే అలాగే ఆ టీంకి సంబంధించి ఆపండి, ఆపండి. జరగండి జరగండి కొంచెం మాకు దారి ఇవ్వండి ప్లీజ్, కొంచెం దారిస్తారా? జరగండి, జరగండి. జరగండి, కాస్త దారి వదలండి. జరగండి. రండి నిదానంగా రండి. చూసి జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. జరగండి, వెళ్ళడానికి దారి ఇవ్వండి. ఒక పెద్ద బండరాయి తన కాళ్ళ మీద పడింది. సమయానికి మేము అక్కడికి చేరుకోలేకపోయాం కాబట్టి తనే బయటకు వచ్చేసాడు. ఇది నమ్మలేకపోతున్నాను. ఇంకా రాళ్ళు పడుతున్నాయా? కాదు, ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈరోజు హీరో ఎవరంటారు? రోల్ అండ్ నవీలే. వాడే. నేను కిందకి వెళ్ళేటప్పుడు తనతో వెళ్తాను. దానికి మీ టీం ఉంది కదా. నేను మీ దగ్గర పర్మిషన్ అడగలేదు. హ్మ్? నాకు తనే కావాలి, అది కూడా వచ్చేవారం. ఉన్న సమస్యలు చాలావని వీడప్పుడు. రోలాండ్, నువ్వు బయలుదేరే ముందు నన్ను వచ్చి కలిసేసి వెళ్ళు. ఈరోజు ఇక్కడ తాపే. ఏంటి ఇక్కడ సినిమా చూపిస్తున్నారా ఏంటి? వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి, వెళ్ళండి. రండి. కింద ఏం జరిగింది? అదా రాళ్ళు పడ్డాయి. ఆ సీమ్ లేదో పని జరుగుతుందని చెప్పారు కదా, అసలు ఏమవుతుంది? అది తిరగలేదని తెలుసు కదా. మేము అక్కడికి వెళ్ళడం ఓ రకంగా గొప్ప విషయం. అయితే ఇంకా కాస్త లోతుగా తవ్వండి. ఓ దక్కర్లేదు, అది ప్రమాదం. భయపడ్డావా? అలాంటిదేం లేదు. బెస్ట్ గ్యాలరీ బాంబు పెట్టి బ్లాస్ట్ చేసేయండి, ఎందుకంటే స్టీమ్ అటువైపే వెళ్తుంది. అందువల్ల చేస్తే దారి ఏమైనా ఏర్పడుతుంది. ఇక మా వాళ్ళతో రిస్క్ తీసుకోలేం. తాగుతావా? ఇవ్వండి. డెస్సార్కి దారిలో ఉన్న బ్రిడ్జిని మనం పేల్చాం కదా, అప్పుడు దానికి ఎంత వాడాం మనం? 10 కిలోల 15 కిలోల 27. 27 కిలోల డైనమైటా? అది కూడా కరెక్టే. ఆ పనికి అంత అవసరం ఉండింది కదా. కాన్వే అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందని గుర్తుంది కదా? ఉంది. డెటనేటర్ ఫెయిల్డ్ అయిపోయింది. అప్పుడు నువ్వు మా దగ్గర ఏం చెప్పావు?
చెయ్యొచ్చు అని చెప్పావు. నేను చచ్చినా కూడా నిప్పు వల్ల చచ్చాను కానీ భయంతో మాత్రం చావనని చెప్పావు. నువ్వు అలా చెప్పిన వెంటనే మేమందరం నిన్నే ఫాలో చేసావు. అది ఇది ఒకటి కాదు, అప్పుడు యుద్ధం జరిగింది. నువ్వు అక్కడికి వెళ్ళడమే నీ వాళ్ళ ప్రాణాలు పణయం పెట్టే వెళ్తున్నావు. వాళ్ళందరూ నిన్ను నమ్ముకుని వస్తున్నారు అక్కడికి. సరే, సరే, ఈ విషయాన్ని ఒప్పుకున్నావు కదా. ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా? వచ్చేవారు ఒక విజిటర్ నువ్వు కింద తీసుకెళ్ళాలి. అయ్యా బాబోయ్, ఈసారి ఎవరు? ఆయన ఒక సైంటిస్ట్, అది కూడా పైనుంచి పంపించారు. నేను అసలు ఏం చేయలేకపోతున్నాను. ఆయనకేదో శాంపిల్స్ కావాలంట. ఎందుకని అడగొద్దు, నాకు తెలీదు. ఇంతకు ముందు వెళ్ళారా? నీకేమనిపిస్తుంది? ఇది జరిగే పని కాదు. అరే ఊరికి కుదరదని చెప్పమాక. నువ్వు ఆ పని చేస్తే నీకు మీ వాళ్ళకి బోనస్ దొరుకుతుంది. తర్వాత ఇక్కడ చూడు, దీనికంటే నీకు ఎక్కువగానే దొరుకుతుంది. సరే, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. పటావుకు బదులు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? లేదు, ఇప్పుడే మొరాకెన్స్ ఒక డజన్ మంది వచ్చి దిగారు. వాళ్ళలో నీకు ఎవరైనా అవసరం అయితే నువ్వు పిలుచుకో. ఇంకేమైనా కావాలా? నాకు తగ్గట్టు ఒక మనిషిని మీరే ఏర్పాటు చేయండి. వెళ్ళొస్తా. ఇలా చూడండి, మన కొత్త మనిషి. సరే, మీ దేవురు అరబా? బానే ఉన్నాడు. మన పనికి వీడి పనికి వస్తాడు. ఎండిన చేప కాకపోతే చాలు. నేనే పోలోని. ఇక్కడున్న వ్యక్తి పేరు జిపో. ఏ, నా పేరు చెప్పాలంటే నీకు నోరు రాదా? కిందికి వస్తావు కదా, నీ అంతూ తెలుస్తాను. భయపడకంత సర్దుకుంటుంది. నా పేరు శాంటనీ. ఇక్కడ ఉండేవాళ్ళు నన్ను అలాగే పిలుస్తారు. అమీర్. మీరా? అయితే ఇక్కడ ఉండేవాళ్ళు నేను ఖచ్చితంగా అరబ్ అనే పిలుస్తారు. అవును, నీ నంబర్ ఎంత? 039. ఇది పాత నంబర్లా ఉంది. ఇది ప్యాట్రోస్ది. ఏంటయ్యా శాంటనీ, కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికినట్టుంది. మూసుకొని వెళ్ళి నీ పని చూసుకో. వచ్చాడు పెద్ద పూడంగిలా. ఎక్కడుందో తెలుసా? తెరపద చూపిస్తా. ఇదిగో ఇదే నీ నంబర్. అన్నట్టు నీకు విషయం చెప్పారా? ఒక్కొక్క రోప్లో ఒక నంబర్ ఉంటుంది. అందులో నీ షూస్, బట్టలు ఉంటాయి. సోపులు కూడా ఇచ్చారు. నువ్వు స్నానం చేశాక దాన్ని తీసి పెట్టుకోవాలి. ఇక ఈ బ్యాడ్జ్ని ఆ హుక్కుకు తగిలించాలి. అర్థమైందా? అర్థమైంది. అయితే సరే, ఇదిగో. ఏంటి, వెళ్దామా? ఎదుగో. కొత్త కుర్రాడా, మాతో కిందకి రాబోతున్నావా? నేను పని చేయడానికి ఇక్కడికి వచ్చాను. మేమేమన్నా తమాషా చూడడానికి వచ్చామా? పోను నీకే తెలుస్తుందిలే. మనోడికి బదులు వీడినెందుకు పంపినట్టు? వాడు మొహం చూసారా? అరబ్ లాగే ఉన్నాడు. నీ పేరు అమీరే కదా? అవును సార్. సార్ అనక్కర్లేదు, రోలాండ్. రోలాండ్ అనే పిలు, ఓకేనా? అలాగే ఇతనికి నోరెక్కువ. ఇతనే లూయిస్. ఇతను మిగెల్ స్పానిష్ వ్యక్తి. ఇతను శాంటనీ ఇటాలియన్. పళ్ళు చూపిస్తూ బండోడు ఉన్నాడు కదా, అతను పోలో. ఏంటి తలపైన చేపడుతున్నావు? ఇలాంటి చోట పనిచేసిన అనుభవం ఇంతకు ముందు నీకుండదనుకుంటా. అందువల్ల మేము చెప్పింది మాత్రం చెయ్యి. ఓకే సార్. రోలాండ్. పోలో, వస్తున్నా. నువ్వు ముందెళ్ళు, వెళ్ళి పని మొదలుపెట్టు. రావయ్యా. ఇక్కడ పని చేసే వాళ్ళని ఏం చెప్తారా తెలుసా? తెలియట్లేదు. కర్రీ బొగ్గు అంటారు. ఇంకా కిందకు వెళితే ఇటాలియన్ కానీ, స్పానిష్ కానీ, ఫ్రెంచ్ కానీ, అరబ్ కానీ ఎవరైనా సరే అందరూ నలుపే. సరేరా, వెళదామా? లూయిస్, ఈరోజు నీకు పని ఇస్తాను. రోజంతా వీడితోనే ఉండు. వీళ్ళంటే ఇలా ఉన్నారు.
ముందు నేనే వెళ్తాను. ఏ లూయిస్, తల తగులుతుంది, జాగ్రత్త. నెమ్మదిగా రా. థ్యాంక్స్. దిక్కులు చూడకుండా అందరూ పని చేయండి. ఏంటి, పని పూర్తయిందా? అయింది. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కానివ్వండి కానివ్వండి పని కానివ్వండి. ఏ లూయిస్, రా రోలాండ్. అక్కడే పెట్టు. కానివ్వండి కానివ్వండి త్వరగా. ఏ చిన్నపిల్లాడా, తమాషా చూడకుండా రా, లేదంటే ఇక్కడే వదిలేసి వెళ్తాం. ఏంట్లో చూస్తున్నావు? పని సరిగ్గా చేయి. పోరా. బైక్ తీసుకెళ్ళు పో. చూసుకో, బరువు ఎక్కువ ఉంది. అమీర్ త్వరగా రా, పని ప్రారంభించాలి కదా, రా. పనులు ఉన్నాయి. కానీ 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 చూసారా, ఆ టీం పని పూర్తి చేసింది. అంటే ఇంకా 20 మీటర్లే మిగిలింది. పని పూర్తి చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా. లూయిస్, క్లారా దగ్గరికి వచ్చి లైట్ పట్టు. క్లారా ఎవరు? ఈ కోల్సీమ్కి ఎప్పుడు అలాంటి పేర్లే పెడతారులే. ఇది చూడ్డానికి పెద్దదిగా ఉంది కదా. ఈ మడత చాలా దూరం వెళుతున్నట్టుంది. అయినా సరే చూసుకుందాం. శాంటనీ, నువ్వు వెళతావా? ఎక్కు. మేక్, బైక్ వెళ్ళేది నువ్వే కదా, ఇదిగో దీని నుంచుకో. లూయిస్, నువ్వు అమీరు కలిసి చోటుని శుభ్రం చేయండి. నేనెందుకు వాడితో? అనవసరంగా మాట్లాడకుండా వెళ్ళు. సరే వచ్చి చావు. ఇది పట్టుకో. చూసి జాగ్రత్త. ఏయ్, అంతే. బాగా కొట్టు. హేయ్, ఇక్కడ చేస్తున్నావయ్యా? ఇక్కడ ఏమైనా భోజనం పెడుతున్నారా? కూర్చున్నావు? నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి పని చూడమన్నాను, వెళ్ళి చూడు. ఏ గాయ్స్, ఎక్కడున్నారు? నా లైట్ విరిగిపోయింది, నాకేం కనపడతలేదు. సరే అక్కడే ఉండు, లైట్ పంపిస్తాను. ఏ అమీర్, నువ్వు వెళ్ళి పోలో ఎక్కడున్నాడో చూసి వాడికి లైట్ ఇచ్చిరా. పోలో, నేను వస్తున్నాను. ఎక్కడున్నారు? ఇది ఏంటిది? ఎదకపోతే గుర్రాన్ని చేసింది లేదా ఏంటి? చూశాను కానీ ఈ చోట్లో ఉంటుందనుకోలేదు. వీడి పేరు కార్టోస్. చాలా మంచివాడు తెలుసా. అది కాకుండా ఇక్కడున్న మైండ్స్లోనే వీడి తెలివిగలవాడు. చివరి వాడు కూడా వీడే. వీడి తర్వాత మెషిన్లు వచ్చేస్తాయి. భయపడొద్దు, ఏం చెయ్యట్లే. గట్టిగా ముట్టుకో. దీని కళ్ళు అవును, కనపడవు. మేము రాకముందు నుంచే వీడి ఇక్కడే ఉంటున్నాడు. తినేసేవాళ్ళే వీడిని ఎప్పుడో. సర్కస్ నుంచి వీడిని తీసుకొచ్చారు. ఓ అలాగా. కార్టోష్, సరే నా దగ్గర లైట్ ఇవ్వు, పని స్టార్ట్ చేద్దాం. సరే. ఒక 5 నిమిషాలు ఉండండి అయ్యా. హలో, నేనే రోలన్. ఇప్పుడు మిషన్స్ని మళ్ళీ ఆన్ చేయండి. నన్ను క్షమించండి, నా బ్యాగ్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఏది, దాన్ని చూపించు. ఏంటి? ఈ మార్కును చూసావా? ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు. ఏంటిది? బ్యాగ్ని ఎప్పుడు ఎత్తుగా ఉండే చోట తగిలించు, లేదంటే ఇలాగే ఎలుకలు దూరుతాయి. ఈ ఎలుకల ద్వారానే ఇక్కడ ప్రమాదాన్ని తెలుసుకుంటాం. అందుకే ఆహారాన్ని ఇస్తున్నాం. ఇదంతా వీటి చోటే. నేను మీకు నచ్చలేదు కదా. నేను మీతో పాటు కలిసి పనిచేయడానికే వచ్చాను. నన్ను క్షమించండి. అదంతా అక్కర్లేదు. వెళ్ళి పని చూడు, వెళ్ళు. శాంటనీ, రా వెళదాం.
అలిసిపోయి ఉంటావు, వెళ్ళి పడుకొని నిద్రపో. మోహన్ చూడు. గాయ్స్ అందరూ గమనించండి, ఈయనే ప్రొఫెసర్ బెర్తియర్. ఈరోజు మనతో రాబోతున్నారు. ఈయన్ని సేఫ్గా తీసుకెళ్తే 400 ఫ్రాంక్స్ దొరుకుతాయి. అందువల్ల ఈయనేం అడుగుతారో అన్నీ మీరు చేసి ఇవ్వాలి. అర్థమైందా? సరే రండి, బయలుదేరదాం. 1000 మీటర్ల దగ్గరికి చేరుకున్నారా? వెళ్ళి మీరేం కనిపెడతారు? ఇదిగోండి. నిధిని కనిపెడతారా? కానీ ఒకటి అర్థం చేసుకోండి, మా పని బొగ్గును తవ్వి తీసుకురావడం, మీకోసం పని చేయడం లేదు కాదు. లేదు, ఈ ఫ్లోర్ ఉంది కదా, దీన్ని మనం పేల్చాలి. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, సరిగ్గా అయితే. ఏంటి పేల్చాలా? పిచ్చా అండి మీకు? ఏమైంది? స్పానిష్ వాళ్ళ పని ఇదే కదండి, ఇంకేం కావాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ముందు మీరు కిందకి వెళ్ళొస్తారా? చూద్దాం, రండి. ఆహా. చాలా థ్యాంక్స్ తమ్ముడు. ప్రొఫెసర్ సార్, ఇలా వెళ్ళాలి. మీ దగ్గర ఇప్పుడే ఒక విషయాన్ని చెప్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ అంతా ఏమీ లేదు, అందువల్ల మేం చెప్పేది మాత్రమే. మీతో కలిపి మా వాళ్ళ ప్రాణాలకు నేనే బాధ్యత. సరే, నాకు అర్థమైంది. ఇప్పుడేంటి, మీరు చెప్పిన చోట మేము పేల్చాలి, అంతే కదా? అలా చేస్తే ఏం దొరుకుతుంది? శాంపిల్స్ దొరుకుతాయి. ఓహో అలాగా. మీకు శాంపిల్స్ దొరుకుతాయి, మీరు చెప్పింది చేస్తే మాకు బోనస్ దొరుకుతుంది. అవును. మిగల్, ఎస్ బాస్. నువ్వే సహాయం చేయాలి. రా. ఎన్ని కిలోలు పెట్టమంటారు? ఆ మిథిల్ డే చోటు ఉంది కదా, అక్కడికి వెళ్ళి ప్రస్తుతం 10 కిలోలు పెట్టి చూద్దాం. సరేరా, వెళదామా? మిథిల్ డేనా? అది కోల్సేమంటారు. ఇక్కడ ఉన్న వాటన్నిటికీ అమ్మాయిల పేరే పెడతారు. అదా విషయం. ఇక్కడ ఏ విషయమూ లేదు, రండి. హే, కొంచెం అటు తప్పుకో. ఎస్, ఈ స్పాటే, సరిగ్గా ఈ చోటే. లూయిస్, ఏం చేద్దాం? ఇది ఓకేనే, తట్టుకుంటుంది. మిగ్, పని మొదలెట్టు. సరే, అందరూ వెనక్కి వెళ్ళండి, నా దగ్గరికి రాకండి. సార్ కాస్త టెల్లి నిలబడండి. ఓకే, థ్యాంక్ యూ అమీర్. నీకేమనిపిస్తోంది? ఇది మూర్ఖపుతనం. అయినా మనకి బోనస్ వస్తుంది కాబట్టి ట్రై చేసి చూస్తాను. నేను రెడీగా ఉన్నాను. ఓలో, త్వరగా. ఎక్కడికి వెళ్ళి తెచ్చావయ్యా? కార్టూన్ చూడడానికి వెళ్ళాను. ఇప్పుడు స్టార్ట్ చేయి. ఏంటి ఇంత లోతుగా ఉందే? మేము ఇందులోకి వెళ్ళలేం. ఏంటి వెళ్ళిపోయావా? దీనిలోకి వెళ్ళి చెక్ చేయకపోతే ఇంకా ముందుకు వెళ్ళలేవు. పైగా అడుగున ఇంత పెద్ద గ్యాలరీ చాలా ప్రమాదకరం. కరెక్టే, ఇది కూలిపోకుండా ఉండడమే పెద్ద విషయం. ఇకపై ఇక్కడ ఉండలేము. నేను వెళ్ళి చూసిరానా? వాడు బాగా ఆశపడుతున్నాడు కదా, పంపించండి. కానీ నేను లోపలికి వెళ్ళలేను కదా. సంగతి ఊరికంతా తెలుసుగా. చాలా లోతుగా ఉంది. లోపలికి వెళితే బయటికి రావడం కష్టం అనిపిస్తుంది. ఏంటి పోలో, నువ్వు చూసుకుంటావా? నా దగ్గర కొన్ని లైట్స్ ఉన్నాయి, అది కాకుండా కార్టూన్స్ కూడా ఉన్నాడు కదా, అవసరమైతే వాడితో నేను ఏదైనా ప్రయత్నిస్తాలేండి. అయితే బయలుదేరండి. ఏంటి ప్రొఫెసర్, సంతోషమేనా? ఈ సమస్య అంతా ఇప్పుడు మీ వల్లే. అలా మీరు ఏం వెతుకుతున్నారు? ఏంటో లాక్కుంటున్నావు? నాకేమయ్యా?
ఏయ్, ఏమైందయ్యా నీకేమైనా పిచ్చా పనికి రాని దద్దమల్లారా. ఏదో వెతుక్కుంటూ వచ్చావు, ఏమని అడిగితే చెప్పనంటున్నావు. మీరు చెప్పింది నమ్మి ఇంత దూరం వచ్చావు, మాకు చెప్పవా? ఇప్పుడు నీకు ఆ బుక్ కావాలంటే నువ్వే వెళ్ళి తీసుకో. చూసి జాగ్రత్త, మెల్లిగా దింపండి. ప్రొఫెసర్, లోపల ఏమైనా కనిపిస్తుందా? లేదు, ఇక్కడ సరిగా కనిపించట్లేదు. మీరు కిందకు వచ్చి చూడండి. చూసి కమాన్, వస్తువులన్నీ కిందకు పంపు. అంతే. ఓరి దేవుడా, ఇది చెప్తే ఎవరు నమ్మరు. ఇది పూర్తవుతుంది అనుకుంటున్నారా? ఏంటండి వాగుతున్నారు? ఒక పాత కథ ఉందే, దాని గురించి ఎప్పుడైనా విన్నారా? అంటే 100 ఏళ్ల క్రితం ఒక పాత స్వరంగంలో అగ్ని ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో దాన్ని ఆర్పలేకపోయారు. అది మాత్రమే కాకుండా లోపల 30 మంది ఇరుక్కున్నారు. వాళ్ళనెవరూ కాపాడలేకపోయారు. వేరే మార్గం లేక వాళ్ళంతా లోపలే చావాలని సొరంగాన్ని మూశారు. నాకు తెలిసి అంతకంటే ముందే వాళ్ళు చనిపోయి ఉంటారు. అయితే మాత్రం వాళ్ళు చేసింది పాపం కదూ. ఇప్పుడు దాని గురించి మాట్లాడి లాభం ఏంటి? తర్వాత వాళ్ళ బాడీస్ ఏమీ దొరకలేదు, ఒక్కరిది కూడా. తర్వాత అక్కడ గుహుంటే అందులో నుంచి తప్పించుకుని ఉంటారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ తవ్వలేదు. కానీ ఈ కథను మాట్లాడి ఇప్పుడు ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఈ చోటు చాలా ప్రమాదకరం. అందువల్ల వస్తువుల్ని చేతిలోనే ఉంచుకోండి. హలో ప్రొఫెసర్, ప్రొఫెసర్. హాయ్ బాబోయ్, ముసలోడేడి? ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అవును, దీన్ని లైమ్ స్టోన్ అంటారు. ఇంకా మార్క్స్ చూసారా? మీరు చెప్పింది నిజమే. ఇంతకు ముందే మైనర్స్ వచ్చినట్టు అనిపిస్తోంది. ఏంటయ్యా భయపడ్డావు? అంత భయమా నీకు? అందరూ ఇక్కడే చచ్చారు కాబట్టి వాళ్ళ ఆత్మలన్నీ ఇక్కడే ఉంటాయి. చచ్చిన వాళ్ళ గురించి మాట్లాడకండి. ముందు ఆ ముసలోడు ఎక్కడున్నాడో చూడండి. ఇప్పుడు అదంత ముఖ్యమా? ఆయన లేకపోతే మనకు బోనస్ దొరకదు. పర్వాలేదా? అయితే పదండి, వెళ్ళిపోదాం. అయ్యో, భయపడ్డాను. ఇక్కడ నుంచి మనం విడిపోదాం. మీరిద్దరూ లెఫ్ట్కి వెళ్ళి చూడండి. మిగేల్, నువ్వు నాతో రా. సరే. ముందా ప్రొఫెసర్ ఎక్కడున్నాడో కనిపెడదాం. రోలాండ్, నేను ఎవరితో రాను? నీ ఇష్టం, ఎవరితోనైనా రావచ్చు. మళ్ళీ ఇక్కడే కలుద్దాం. ప్రొఫెసర్, ఏమయ్యా ప్రొఫెసర్? ప్రొఫెసర్, ఏంటది? నాకు తెలుసు, ముందే తెలుసు. ఇతను సెయింట్ లూయిస్ మైనర్. ఏం చేస్తున్నావు? త్వరగా రా, వెళ్ళిపోదాం. ఏవయ్యా, నీకు పిచ్చి పట్టిందా? ఈ దమ్మితే ఎక్కువ డబ్బు వస్తుంది. మనందరము ఇరుక్కుపోయాము. పోరా పిరికి పంద. ఈయన వేలుని నరికేశారు. త్వరగా పద, వెళ్ళిపోదాం. నీకేం కావాలన్నా తీసుకో.
లూయి త్వరగా నా మాట విన పద వెళదాం. గైస్ మనం ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళాలి. మిగతా వాళ్ళంతా ఎక్కడున్నారో తెలియదు, పదండి. గైస్ ఏంటి? మనం పాపం చేసిన వాళ్ళం ఖచ్చితంగా శిక్ష ఇవ్వాలి. ఇక్కడ ఉన్న ఎవరిని అది వదలదు. ఒక నీడలాగా చీకటిలో దాక్కునొచ్చి మన ప్రాణాన్ని తీస్తుంది. ఇప్పుడు అది నిద్రపోవచ్చు, కానీ అది ఉందన్నమాట నిజమే. అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. మనం ఇరుక్కుపోయామా? మనల్ని కాపాడాలి. రెప్పించిన ఎలా నీ మొహం చూసుండాలి. అయ్యో బాబోయ్. సరే సరే పదండి వెళ్దాం. ఇటువైపు దారి లేదు. ఇటువైపే. అరెరే ఏంటిది? మీ లైట్లు ఆఫ్ చేయండి. ఎందుకు? ఎందుకు నడకండి. సరే, అటుపక్క ఏదైనా కనిపెట్టారా? ఒక డెడ్ బాడీ ఉంది, ఇంకా అక్కడ దారి లేదు. అతను సెయింట్ లూయిస్ మైనరే, ఖచ్చితంగా అతనే. మేము అక్కడికి వెళ్ళాం కదా, అక్కడ 2 శవాలను చూసాం. ఏంటి నేను నిజంగా? ఇప్పుడే మీతో చెప్పాను కదా. ఆ ప్రొఫెసర్ అది అతని లైట్సేనా? అవునా, ఫోటోలు తీస్తున్నారు. అయితే త్వరగా తన్ని తీసుకురా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, ఒక్క నిమిషం. పదండి వెళ్దాం. మీ లైట్స్ ఆఫ్ చేయండి, నేను వెళ్ళి ఆయనతో మాట్లాడొస్తా. అద్భుతంగా ఉంది. ఏం చేస్తున్నావయ్యా? నన్ను వదలమని చెప్తున్నానా లేదా? విషయం ఏంటో చెప్తావా? సరే చెప్తాను, ముందు నన్ను వదలవయ్యా. మీకెవరికి బుర్ర లేదు. మీరు సంవత్సరం మొత్తం పనిచేస్తున్నా ఇంత డబ్బు దొరకడం కష్టమే. జాగ్రత్తగా మాట్లాడు. మనం ఎక్కడున్నామో తెలుసుగా. నేను చెప్పే స్టోరీనే మా వాళ్ళు పైకి వెళ్ళాక చెప్తారు. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? అవును, అలాగే అనుకో. ఎందుకయ్యా పిచ్చోళ్ళ అప్పుడప్పుడు తీసేస్తున్నావు? అది ఏంటంటే అటువైపు చీకటిగా ఉంది కదా, అక్కడ ఏముందో చూడడానికే నేను వచ్చాను. కానీ ఈ విషయం మీకు చెప్పుంటే ఖచ్చితంగా నన్ను పంపించుండేవాళ్ళు. ఎందుకంటే అది ప్రమాదం. నువ్వు ఇలా చేయడం వల్ల నీకే కాదు, మా వాళ్ళకే రిస్క్. అందుకే కదా మీ వాళ్ళందరికీ మంచి డబ్బు ఇస్తున్నారు. ఇంకేం కావాలి? సరే, మాకు డబ్బు ఇస్తే ప్రమాదం అని తెలిసి చేస్తామా? నన్ను క్షమించండి, కానీ ఆ విషయం ఖచ్చితంగా ఇక్కడే ఉందని తెలుసుకోవడానికి నేను ఇలా అంతా చేస్తున్నాను. ఇక మీదట ఇలాంటివి చేయను. ప్రొఫెసర్, ఏంటి ఏంటిది? ఇదిగో చూస్తున్నావు కదా, దీనికోసమే మనం ఇక్కడికి వచ్చాం. ఈ గోడ వెనకాల నా ఎన్నో ఏళ్ల అన్వేషణకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడేంటి, ఈ గోడని పేల్చిపారేయాలా? మా సహాయం నీకు కావాలంటే దీని వెనకేముందో చెప్పు. అది పురాతనమైన విషయం ఒకటి ఉంది. ఇంకా చెప్పాలంటే అది ఎంతో ఉన్నతమైన వస్తువు. ఏంటయ్యా ఏదో ఉన్నతమైన వస్తువు అంట? మీకు నీకేమనిపిస్తోంది? ఒక్క నిమిషం చూస్తాను. ఇది చాలా గట్టిగా ఉంది, అయినా బద్దలు కొట్టచ్చు. చాలా తేలిగ్గా అయిపోతుంది. ఒక విషయం చెప్పండి ప్రొఫెసర్, ఇలా చేయడం వల్ల ప్రమాదం ఏమీ లేదుగా? ఆ తర్వాత మీరు తీసుకున్న శాంపిల్స్ తీసుకుని వెంటనే ఈ చోటు నుంచి బయలుదేరాలి, అర్థమైందా? తప్పకుండా అండి. పని మొదలుపెట్టు మేక్. స్పానిష్ వాళ్ళే ఈ పని చేయడానికి తగిన వాళ్ళు.
కాస్త కాస్త తప్పుకో. నిజంగా ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇది అద్భుతంగా ఉంది. అమీర్, కాస్త ఇట్రా. ఇక్కడికి వచ్చి వెళ్తారు చూపించు. ఎక్కడా? ఇదిగో ఇదే, సరిగ్గానే చూపిస్తున్నావు. ఇలాగా? ఇలాగే. నేను కాస్త శాంపిల్స్ తీసుకుంటాను. సరే, కానీ ఈ బాక్స్ ఉంది కదా, కాస్త జాగ్రత్తగా పట్టుకో. ఇదిగో ఇలా. అంతే. ఇది ఎంత పాతది? నేను చెప్పినా నువ్వు నమ్మవు కదా. 100 సంవత్సరాల. దాంతోపాటు కొన్ని జీరోలు కూడా కలుపుకో. అస్సలు నమ్మలేకపోతున్నా. పని పూర్తయిందా ప్రొఫెసర్? బయలుదేరదామా? అయిపోయింది. ఒక నిమిషం ఆగండి. త్వరగా ముగించండి. సరే సరే. లూయిస్, ఇక్కడ ఒక దారుంది, నేను వెళ్ళి చూసొస్తాను. లూయిస్ వద్దు. లూయిస్ ఇటువైపు దారి ఉందంటున్నాడు. ఏంటి దారుందా? లూయి ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను. ఇటొచ్చి దీన్ని చూడండి. ఓరి నాయనో, ఈ చోట్లో ఏం జరిగింది? సెయింట్ బార్బ్ మనల్ని రక్షిస్తాడు. ప్రొఫెసర్, ఏంటి ఇదంతా? నాకు సరిగా తెలీదు, కానీ ఈ చోటుని రక్షిస్తున్న రక్షకులుగా ఉండాలి. ఇక్కడ ఉన్న దాన్ని కాపాడుతూ ఖచ్చితంగా వాళ్ళు కూడా బలైపోయి ఉండాలి. దాన్ని వాళ్ళు కాపాడు ఉండాలి. ఇందులో ఏమున్నా సరే మనకి జాక్పాట్ తగిలింది. ఇది చరిత్రలో నిలబడిపోతుంది. అసలు ఇది ఏంటి ప్రొఫెసర్? కథలకి సంబంధించి దీన్ని దేవుడు అంటారు. ఇంకా చెప్పాలంటే ఇతన్ని అందరూ అలాగే చూశారు. ఏంటయ్యా వాగుతున్నా? లేదు, నేనేమి వాగట్లేదు. అది చాలా పెద్ద కథ, ఇప్పుడు చెప్పడానికి కుదరదు. పర్వాలేదు, చెప్పండి. దాదాపు 27 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాను. మీకు అంత టైం ఉందా? అమీర్ కాస్తిట్రా. ఇప్పుడు ఎందుకని వాడిని పిలుస్తున్నారు? వాడు నా మనిషి. మీకు కావాల్సింది దొరికింది కదా. నోరు మూసుకొని వస్తారా? ఇక్కడ నుంచి బయలుదేరదాం. లేదు లేదు, నేను ఇంకా కొన్ని. మీరు ఇక్కడికి రావాలనుకుంటే మీ వాళ్ళని తీసుకొచ్చుకోండి, సరేనా? ఇప్పుడు బయలుదేరండి. ఇంకొన్ని ఫొటోస్ తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏమంటారు? త్వరగా తీసుకుని వచ్చేస్తాను. నువ్వు అక్కడేం చేస్తున్నావో చెప్పు. చేస్తున్నాను. ఇలాగే నువ్వు కూడా చేస్తే బాగుంటుంది. ఓ, ఈ ఊళ్ళో పని ఇదేనా? ఏ శాంటనీ, అయినా నీకు తెలివి ఎక్కువే. సరేరా, బయలుదేరదా. ఇదిగో వస్తున్నా. ఏ మేక్, జరుగు. ఈజీ ఈజీ. ఏంటి? ఏం లేదు, ఏంటి? ఏమైంది? కాంగుండు. చెప్పేది విను కాటూస్. అది అలాగే. కాంగుండు, వెళ్ళదు. చెప్పేది విను కాటూస్. నా దగ్గరికి వచ్చేయ్ కాటూస్. బోలో. అచ్చా, ఏం జరుగుతుంది ఇక్కడ? అమీర్ వెనక్కి వెళ్ళు. జాగ్రత్త. ఎవరు నిలబడకండి, వెళ్ళండి. ఎవరికి ఏం కాలేదు కదా? బోలో. ఏం కాలేదు. అమీర్, నిన్ను బాగానే ఉన్నావు. ఓకే. మిగల్. బానే ఉన్నాను. లూయిస్. ఏం కాలేదు. శాంటనీ. రోలాండ్, అలా చూడండి, త్వరగా చూడండి. ఓ మై గాడ్. శాంటనీ, శాంటనీ, పైకి లే, పైకి లే. భయపడకు, బయటికి వెళ్ళొచ్చు. లూయిస్, రెడీగా ఉన్నావా? 1 2 3.
అరే చెక్క ముక్క ఉంది, దీంట్లో వాడిని పడుకో పెడదాం. నేనేం చేయాలి? వెళ్ళి వాడికి సాయం చేయి. నాకు పోలో ఏర్పాటు చేస్తున్నాడు. నీకేం కాదులే. నువ్వు భయపడకు. అంతే అయిపోయింది. దీనిలో స్ట్రక్చర్ లా చేసి వాడిని ఎత్తుకెళ్ళిపోదాం. ఏ మత్తులోకి జారకు, కళ్ళు తెరిచుండు సరేనా? బాగా ఇరుక్కుపోయాం. బయటికి వెళ్ళడానికి దారి లేదు. చార్జెస్ ఏమన్నా ఉన్నాయా? కొంచెం ఉంది. ఇక్కడ అంటిస్తే ప్రమాదకరం. ఆ బంట మొత్తం మన మీద పడిపోతుంది. ఇక్కడ శబ్దం ఖచ్చితంగా బయటికి వినిపించుండు. పైన ఎవరు లేరు కదా? ఎవరూ లేరంటే అర్థం ఏంటి? మనం ఇక్కడికి వచ్చేటప్పుడు పైన ఉన్న అందరూ వెళ్ళిపోయారు కదా. అలా అయితే మనం ఇక్కడ ఒంటరిగా ఇరుక్కుపోయామా? ఇది నీ పనే కదా? నువ్వే కదా? ఆ? ఏంటి? ఏం చేసి చచ్చావు? పైన మా బాస్ దగ్గర ఏం అడిగావు? ఇక్కడ ఎవరు లేనప్పుడు ఒంటరిగా రావాలన్నావా? అప్పుడు నేను అనుకున్నది జరుగుతుంది. ఏం జరగాలి? వాడు కాల్ విరిగింది చూసావా లేదా? కూలిపోతే దానికి నేనేం చేయాలండి? ఇంతకు మించి మాట్లాడితే నీ ఆయన మీద నోరు అరవడంలో పగిలిపోతుంది. ఉపయోగం లేదు. ఊరుకోండి. చాలా ఆపండి. రండి. బయటికి వెళ్ళడానికి దారి లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? దారి లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా దారి ఉంటుంది. అలాంటప్పుడు సెయింట్ లూయిస్ మైనస్ ఎలా వచ్చి ఉంటారు? వాళ్ళ దగ్గర ఎక్స్ప్లోజ్ ఏమీ లేవు. అవును, వీడు చెప్పింది కూడా కరెక్టే. సరైన చోటును చూసి డైనమైట్ పెడితే మనకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఆయన కాలు విరిగింది నిజమే, కానీ ఎముకకి ఏం కాలేదు. ఇంకా చెప్పాలంటే దాన్ని ఎలా సరి చేయాలో కూడా నాకు బాగా తెలుసు. నోరు మూసుకో. మోస్తానులే. పోలో, లూయి, అమీర్ మీరు ముగ్గురు వెళ్ళండి. వెళ్ళి ఈ చోట ఏదైనా నెర్రిబడిందేమో చూడండి. ఆ గ్యాప్ను పెంచి ఇక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవచ్చు. ఇప్పుడేనా? అవును, ఇప్పుడే. సరే ఓకే. వీడిని ఇక్కడ నుంచి త్వరగా తీసుకెళ్ళాలి. సరే. ధైర్యంగా ఉండు శాంటనీ. అయ్యో భగవంతుడా. దీన్ని కరుస్తూ ఉండు సరేనా? కొంచెం ఉండండి, నా మాట వినండి. ఆగండి. గైస్ గైస్ ఎక్కడున్నారు? అందరూ ఎక్కడికి వెళ్ళారు? పోలో, లూయిస్, గైస్. నువ్వేనా? ఇక్కడేం చేస్తున్నావు? సరే సైలెంట్గా లోపలికి రా. ఏదైనా మాట్లాడితే మొహం పగలగొడతాను. మీరు ఇక్కడేం చేస్తున్నారు? అయితే మన కథలు ఇక్కడే పూర్తయిపోతాయి. కానీ నేను ఈ చోట చావడానికి సిద్ధంగా లేను. నేనే స్వరంగానే చెప్పాను, మన జీవితాలనే చెప్పాను. మనం బయటికి వెళ్ళిన వెంటనే ఈ చోటుని క్లోజ్ చేస్తారు. ఎందుకంటే ఆ సమాధిని నువ్వే చూసావు కదా. ఇక మన కాలు కూడా ఇక్కడ పడనివ్వరు. ఎందుకంటే మనకన్నా ఈ చోట ఉన్నది మిగతా వాళ్ళకి ముఖ్యమైన వస్తువులు. అందువల్ల మన పని పోయినా దిగులు పడరు. ఆ స్ట్రక్చర్ మీద మనోడు కాకుండా ఆయన పడుకున్నాడుంటే చాలా బాగుండేది. నేను ఊరికే చెప్పానులే. వద్దొద్దు, అలా మాట్లాడకు. మరి ఇంకేమనాలి? ఇలాంటి చోట్ల ప్రమాదం జరగడం మామూలే. పైగా ఇక్కడ ఒక సమాధి ఉందని మనం బయటకెళ్ళి ఎవరికీ చెప్పలేము. ఊరికే ఆయన్ని భయపెట్టడానికి అలా చెప్పాను. పోలో ఇంకా లూయిస్నాలానే మీరే ఆలోచించుకోండి. తను స్పృహ తప్పాడు. మిగతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తున్నావు? హెల్ప్ చేయి. ఏం చేస్తున్నారు? ఇది ఒక 300-400 కిలోలు ఉంటుంది అనుకుంటా. నా వల్ల కావట్లేదు. కానీ ఇది సీల్ చేసినట్టు కనపడడం లేదు.
ఇదిగో దీంతో చూడు, ట్రై చేయి. దీన్ని నేను లిఫ్ట్ చేస్తాను, నువ్వు పుష్ చెయ్యండి. సరే. ఒక్కరు లేకుండా చెక్కండి, ప్రొఫెసర్ చెప్పారు కదా. ఇంకో మాట మాట్లాడితే మొహం పగలు కొడతాను. ఇక్కడ ఎవరైనా చనిపోతే పట్టించుకోరు కూడా. సరే సరే, రా 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 ఇటు. 1 2 3. ఇప్పుడు ఎందుకు దీన్ని తెరవాలనుకుంటున్నారు? ఇది అసలు కదలడం లేదు. నీకింకా ఏమీ అర్థం కాలేదా? మనకి బోనస్ దొరకదు, మైండ్ కూడా క్లోజ్ చేస్తారు. తర్వాత ఏముంది? ప్రొఫెసర్ చెప్పింది వినలేదా? దీన్నేదో దైవంగా భావించారట. అంటే దీని లోపల ఏదన్నా నిధులు ఉండుండొచ్చు. మన దగ్గర ఏమీ లేకపోయినా దీంతో మనం సంతోషంగా ఉండొచ్చు. అందుకే చెప్తున్నాను, రా వచ్చేయి, త్వరగా రారా. లేదు, ఇది తప్పు. ఏంటివంతా? సరే, అదిగో అక్కడున్నాయి చూడు. ఆ వస్తువుల్ని అమ్మగలమో లేదో చూడు. లేదంతా ఉట్టి చెత్తే. మరైతే ఈ షీల్డ్ ఏదే? ఈ షీల్డ్ ఏది చూపించు. నువ్వే చూడు, ఇది బాగుంది కదా. ఎందుకంటున్నానంటే ఇలాంటి వస్తువులు అందరికీ బాగా నచ్చుతాయి. నోరు మూసుకుని ఉంటావా? షిట్. ఇప్పుడు తెరవచ్చు. నువ్వు చాలా తెలివైనవాడివిరా. రండి రండి, ఇప్పుడు నెడదాం. నిజమైనది, నేను నమ్మలేకపోతున్నాను. నిజంగా దేవుడున్నాడు రోయ్. పోలాంటి మనం ధనవంతులం అయిపోయావురా. ఇక ఈ పని చెయ్యక్కర్లేదు. ఆ ప్రొఫెసర్ బాగుండాలి. వద్దు, లేదు లేదు, మీరు తప్పు చేస్తున్నారు. రే పోరా, నిధులు చూసి వదిలేసి వెళ్తేనే తప్పు చేసినట్టు అవుతుంది. నేను ఈ విషయాన్ని మిగతా వాళ్ళకి చెప్పేసి వస్తాను. ఇది అతనికి చెప్పాలి. నేను చెప్పేది బాగా విను. ఇది గనక వాళ్ళకి చెప్పావో నేను నిన్ను చంపేస్తాను. పెద్ద అందరికీ చెప్పేస్తాను అంటున్నావు. అలాంటప్పుడు దీన్ని ఎందుకు తెరిచావురా? లూయిస్, వదిలేవాడిని. మనల్ని ఇరికిస్తానంటున్నాడు. అలా చేయట్లేవాడు. చెప్పకుండా ఉంటే వీడికే మంచిది. చెప్తే వీడిని చంపేస్తాను. నోరు మూసుకొని ఉండాలి. లూయిస్, వాడిని వదిలేసి రా ఇక్కడికి. మర్చిపోవద్దురా అరబ్బో. వాళ్ళ ముందు నోరు తెరిస్తే చంపేస్తాను, నిజంగా చంపేస్తాను. ఏం చేస్తున్నావురా? ఉచ్చపోస్తున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? వస్తుంది, ఏం చేయమంటావు? అయితే సరే, తప్పుగా లేదైతే. వచ్చి అడుగుతారా ఏంటి? లేదంతా తప్పురా. సరే పద వెళ్దాం. దాన్ని ఇలా ఇవ్వు. పోరా, దీన్ని ముట్టుకోకు, నిన్ను నలిపేస్తాను. శాంటినికి కొంత ఇవ్వాలి. వాడు ఇక పని చేయాల్సిన అవసరం ఉండదు. వాడు మనోడే కదా. ఏం చేస్తున్నావు నువ్వు? కిందే సిగరెట్ అంటిస్తున్నానని మొత్తం అంటించేస్తావు అనుకుంటాగా. కొంచెం ఓవర్ చేస్తున్నావు. మోసుకొని పని చూసుకో.
పోలో ఏమైంది? పోలో పోలో నన్ను చూడు, మేమే. అసలేం జరుగుతోంది? మేము ఆ సమాధి దగ్గరికి వెళ్ళాం. ఏంటి? అక్కడ ప్రాణాలతో ఉంది. ప్రాణాలతోనా? ఏంటి ఆ సమాధిని మీరు తెరవలేదు కదా? లేదు లేదు, అది మేము వెళ్ళడానికి ముందే తెరుచుంది. అది మా మీద దాడి చేయడానికి వచ్చింది. అంటే ఈ స్వరంగంలో ఉన్న హస్తి పంజరాలు చావకుండా ఇంకా ప్రాణాలతో ఉన్నాయంటున్నావా? రోలాండ్, నేను చెప్తుంది నిజం. ఏంట్రా? ఇదిగో ఇదిగో, ఇక్కడ ఏం జరిగింది? అలా అడుగుతున్నారు. వాడు చచ్చిపోయాడు. అదే ఇక్కడ జరిగింది. నేను దీన్ని కూడా ఒక ఫోటో తీసుకుంటాను. ఓ ఏంటి? ఏంటిది? నా బ్యాగ్ని అక్కడే వదిలేసి వచ్చేసాను. ఛే, నేను ఒక దద్దమ్మని. శవాన్ని ఫోటో తెస్తావా? మరి నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. వదిలో. మా బాస్ ఎంత టైం అని చెప్పారు? 12 గంటలు. ఇంకా 10 గంటల వరకు ఎవరు మనల్ని వెతుక్కుంటున్నారు, అవునా? అలాగే మనం ఎక్కడున్నామో ఎవరికీ తెలియదు. సరే, దాన్ని వదిలేయండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందేంటి? నాకు తెలిసి అదేంటంటే, ఎవరికీ తెలియని ఒక సమాజం ఎన్నో శతాబ్దాలుగా జీవించారు. వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకన్నా ఉన్నతమైన వాళ్ళనే ఒక దేవుడిగా పూజించారు. వాళ్ళకి సంబంధించి అది స్వర్గం నుంచే వచ్చింది అనుకున్నారు. దాన్ని కొలవడానికి వాళ్ళు కొన్ని త్యాగాలు కూడా ఇక్కడ చేస్తుంటారు. అవి ఎలాంటి త్యాగాలు? ఎందుకంటే దాన్ని చూసి భయపడిపోయారు. అదేం దేవుడేం కాదు, అదొక రాక్షసుడు. ఈ పరిశోధన తర్వాత చేద్దాం. ముందు ఇక్కడి నుంచి బయలుదేరదాం. దేవుడో ఏంటో అవన్నీ ఆర్మీ చూసుకుంటుంది. దారి నాకు తెలుసు. ప్రొఫెసర్ అది ఇవ్వండి. నీకేదో తెలుసు? ఈ మ్యాప్ను చూసారా? మనం వచ్చింది ఇటువైపు నుండి. అందువల్ల మనం తిన్నగా వెళ్ళామంటే. అవును, మనం తిన్నగా వెళ్ళామంటే మనం వచ్చిన దారి కనబడుతుంది. అది మాత్రమే కాదు, బయటికి వెళ్ళే మార్గం కూడా కనబడుతుంది. అందుకే మనం ఈ దారి గుండానే వెళ్దాం. శాంటిని తను వదిలేసి వచ్చాం.
అయ్యో, ఏదో వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం అర్థం కావట్లేదే. వచ్చేసాం ఈ చోటి. శాంటనీ 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 ఎక్కడున్నావు? కనపడడం లేదు. మనం దాన్ని చంపి తీరాలి. వద్దు, వద్దు, అలా చంపకుండా చేయకు. వదలకూడదు. నువ్వు అలా చేయకు. శాంటనీ 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 నన్ను కాపాడండి. ఎలాగైనా కాపాడండి. కాదు. నాకు చావాలని నీకేమీ లేదు. కాదు. నన్ను బతికించండి. నా పిల్లలు చూడాలండి. అలా మాట్లాడుకో. నా పిల్లలు లేదు. దయచేసి లేదు. కాపాడండి. రక్షించండి. నా పిల్లలు చూడాలండి. నన్ను కాపాడండి. మనందరం ఇక్కడే చావబోతున్నాం. ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. దాన్ని ట్రాప్తోనే పట్టుకోవాలి. ఆ డెడ్ ఎండ్ ఉంది కదా, అక్కడ ట్రై చేద్దాం. ఇదిగో ఈ సొరంగం ఉంది కదా, దాని దగ్గర తప్పిద్దాం. మనం దాన్ని చంపగలమా? అది కూడా మనలాగే. మనలాంటి ఒకరిని అది ఎలా లాక్కెళ్ళిందో ఇప్పుడు చూశారు కదా. అది మనలాంటిది కాదు. లేదు లేదు, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ చేతిలో ఉండే గొడ్డలతో పొడిస్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు పేలుడితో కూడా దాన్ని చెప్పచ్చు. సరే, అలాగే చేద్దాం. కానీ అదంత తేలిక కాదు. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకటి దాన్ని లేపేయాలి, లేకపోతే మనం వెళ్ళాలి. అయితే మన దగ్గర ఇవి మాత్రమే ఉన్నాయి. అయితే అంతేనా? లేదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ మీకు అది నచ్చదు. ఇక్కడ రావడం కూడా మాకు నచ్చలేదు. చెప్పవయ్యా. మళ్ళీ మనం ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అయిపోయింది పో. అవకాశమే లేదు. అవకాశం లేదన్నారు. మీ దగ్గర బెటర్ ప్లాన్ ఉందా? ఇది తప్ప మనకి వేరే దారి లేదు. మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే వాటిని చదువుదాం. దాని ద్వారా మనకి సమాధానం దొరుకుతుంది. అంటే ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు దారి తెలిసి కూడా వెళ్లకుండా ఉన్నారా? నేను ఆ సమాజం గురించి బాగా చదివాను. అందుచేత వాళ్ళు గుహల్లోనూ పాతాళంలోనూ ఎప్పుడూ జీవించలేదు. అందుచేత వాళ్ళు బయట నుంచి వచ్చి ఉండాలా? అలాంటి బయటకు వెళ్ళడానికి దారుందా? ఖచ్చితంగా బయటికి వెళ్ళే మార్గం ఉంది, కాకపోతే మనం వెతకాల్సి ఉంటుంది అంతే. అయితే ఇక్కడ కూర్చొని టైం వేస్ట్ చేయకుండా రండి వెళదాం. ఆ దారి ఎక్కడుందో వెతుకుదాం. నాకిది నచ్చలేదు. నాకిది అస్సలు నచ్చలేదు. ఇక్కడుండే దారి ఇక్కడికి ఎవరు రాకూడదు కాబట్టి ఈ దారిని ముయ్యబడింది. మీకు అర్థమవుతోందా? ఇదిగో ఇక్కడుండే పిల్లర్ చూసారా, ఇటువైపే వెళ్ళాలని రాసుంది. ప్రొఫెసర్, ఏంటి? ఒకసారి వచ్చి చూడండి. వస్తున్నాను. ఇదిగో. ఇది ఏవైనా మెసేజా? అవును, అదే. ఇది ఆ డైరెక్షనే. లెఫ్ట్ రైట్ రైట్. ఒక్క నిమిషం ఆగు. నేను అనుకున్నది సరిగ్గా ఉంటే సరిగ్గా ఇదే. మనం ఇటే వెళ్ళాలి. ప్రొఫెసర్, ఏంటి? ఇది ట్రాన్స్లేట్ చేయడానికి అబ్జెక్ట్ యూజ్ చేస్తున్నారు. ఏంటి? అబ్జెక్టే చెప్తున్నాడు. ఇదొక రైటింగ్ సిస్టమ్. అంటే దీన్ని బట్టి మనం అరాబ్లో ఉండే వాటిని 1 నుంచి 1000 వరకు ఉండే వాల్యూస్ని మనం సులభంగా గణించగలం. ఈ న్యూమరిక్ వాల్యూస్ని మనం చూసామంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని మనం ఫాలో చేస్తున్నట్టుగా ఉండదు. అందులో మొత్తం 8 పదాలు ఉంటాయి. అందులో ముందుగా ఉండేది అబ్జాడ్. ఒక విధంగా చెప్పాలంటే అదొక పేరు లాంటిది. ఏ ప్రొఫెసర్,
నవ్వకుండా దారి కనిపెడతావా? కాస్త ఆగండి. లెఫ్ట్లో వెళ్ళాలి. థ్యాంక్ యూ. ఇది అతి భయంకరంగా ఉంది. జాగ్రత్తగా ఉండండి, అది దగ్గరలో ఉండొచ్చు. వీళ్ళు ఖైదీలా? లేదు, వాళ్ళు వాలంటీర్స్. కొన్ని పూజలు చేయడానికే వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడికి రప్పించుండొచ్చు. ఆ పూజల నుంచి బతికి బయటకు వచ్చి త్యాగం చేసిన వాళ్ళనే ఖచ్చితంగా బలిచుండొచ్చు. వాలంటీర్ అంటే ఇక్కడ కేజ్ ఎందుకు? వాళ్ళు తప్పించుకోకుండా ఉండడానికి. ఇక్కడ వేరే ఏం రాసింది? ఇక్కడి నుంచి ఎవరు బతికి బయటపడతారో వాళ్లే ఆ మక్నోరత్ కోరికల్ని తీర్చే వాళ్ళై ఉంటారు. మక్నోరత్న? అవును, ఆ జంతుకు ఆ పేరే పెట్టారు. అంటే దీనికి అర్థం ఏంటి? ఆత్మల్ని తినేవాడై ఉండాలి. ఆ శబ్దం ఏంటి? మిగైల్, వెనక్కి చూస్తూ ఉండు. మనల్ని ఏదైనా ఫాలో అవుతుందేమో గమనిస్తూరా. మనం తిరిగిన చోటే తిరుగుతున్నాం. ఇదిగో ప్రొఫెసర్. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. అయితే మనం ఒకే చోట తిరుగుతున్నామంటే మనం మరొక వైపుకు వెళ్ళి చూస్తే మంచిది. అది ఆ సమాధి ఉండే చోటు. ఒకసారి వెళ్ళి చూద్దామా? నువ్వు మళ్ళీ సమస్యను మొదలు పెట్టావంటే నిన్ను ఊరికే వదిలిపెట్ట. నేను ఈ డైరెక్షన్స్ బట్టే మీకు దారి చూపిస్తున్నాను. ఒకసారి ట్రై చేసి చూద్దాం. అవును, అదేంటి? ఈ చోట్ల కూడా ఉంది. ఇక్కడ ప్రతి చోట ఉంది. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసేస్తాను. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఇరుకున్నందుకు నేనే కదా కారకుణ్ణి. నువ్వు వేడికి మంచి పని చేశావు. ఇక్కడున్న అక్షరాలనే నీకు అర్థమవుతాయి కదా, వెళ్ళి చదివి చూడు. వెళ్ళవయ్యా ప్రొఫెసర్. ధైర్యంగా వెళ్ళు. కాస్త ఆగండి ప్రొఫెసర్. పోలో గుర్రం రథం ఇది. అయితే సరే, ఇది ఆ జంతువే చేసి ఉండాలి. కానీ ఇప్పుడు అది ఇక్కడ లేదు. ఈ చోటుకు ఒక్కదారే ఉంది. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు ముఖ్యం కాదు, ముందు పని ముగించి రండి. ప్రొఫెసర్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం చేయాలో నాకు బాగా తెలిసే చేస్తున్నాను. మనం ఇక్కడే చనిపోతాం. వాళ్ళ ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటి? ఇక్కడి నుంచి బయటపడ్డాక వాళ్ళు మనల్ని ఏం చేస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఆ తర్వాత నా అవసరం ఉండదు, నన్ను చంపేస్తారు కూడా. అలా చేయడానికి అవకాశం లేదు. అవకాశమే లేదు. నువ్వు చాలా అమాయకుడుగా ఉన్నావు తమ్ముడు. ఇప్పుడు మన సమస్యకి దారి వెతుకుతాను, నువ్వు నాకు సహాయం చెయ్యి. ఇక్కడ ఉండే రాతల మీద మనకి సమాధానం దొరుకుతుంది. ఇదిగో, కాస్త లైట్ చూపించు. ఇక్కడ ఉండే వాటిని మనం చదువుతాం. దీన్ని జరిపి చూద్దాం. అలాగే, నెట్టు నెట్టు. ఆపొద్దు, నెట్టండి. కమాన్. ఆ మక్నోరాత్ని మళ్ళీ లేపడం గురించి ఇందులో రాసింది. అది ఈ ప్రపంచంలో చాలా కష్టపడింది. పాపం ఈ గుర్రం. ఏంటి? లేదు, ఏం లేదు. అవును, మీరేదో చెప్పారే. ఏంటి? ఏంటిది? అమీర్, చెప్పండి.
నాకు వెలుతురు ఇంకా కావాలి. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను, ఆగండి. సరే సరే. ఇప్పుడు ట్రై చేద్దాం. దీంతో ట్రై చేసి చూద్దాం. సరే సరే ఇదిగోండి. లూయిస్, గట్టిగా లాగు. ఇంకా ఇక్కడ సమాధులు ఉన్నాయా ఏంటి? అవును, 9 ఉన్నాయి. ఈ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఆ 9 మంది లేచిన తర్వాత ఈ భూమినే పరిపాలిస్తారు. వాళ్ళ తర్వాత వాళ్ళ నాయకుడు ఇక్కడికి వస్తాడు. ఇదిగో. ఏంటి నాయకుడా? అంటే అబ్దుల్లా చెప్పింది ఏది అబద్ధం కాదనుకుంటాను. ప్రొఫెసర్, మీరు చెప్పిన పెట్టి ఇక్కడ ఉంది. చావు నుంచి నిరాకరించిన వాళ్ళని ఆ మక్నోరాత్కి బలి ఇవ్వబడతారు. ఏంటి భోజనం అవుతారా? అవును, ఒక రకంగా చెప్పాలంటే వాళ్లే దానికి భోజనం. ఇదిగో ఇక్కడ రాసింది. దేవుడా. అలా అయితే ఇక్కడున్నది ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ జీవిస్తూ వస్తున్న ఆ రాక్షసుడు మరణాన్ని జయించిన వాడై ఉంటాడు. ఈ మక్నోరాత్ యొక్క ప్రాణాలని వాళ్ళ మాస్టరే తీయగలడు. దీనికి అర్థం ఏంటి? వీళ్ళు మాస్టర్ అని చెప్తున్నారు కదా, అతని కోసమే బలిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అందరి వాళ్ళ తిరస్కరించిన మాస్టర్ అతి బలమైన దేవుడిగా మారడమే దీనికి అర్థం. అలాంటి ఇక్కడున్నది అర్థమే లేని విషయాల్ని ఇక్కడ రాశారు. మరి ఇది? దీనే అందరూ పాలిన్ రోమ్ అంటారు. ఒక అక్షరం మార్చి రాసిన అర్థం అదే వస్తుంది. ఇలా చూడండి ప్రొఫెసర్, ఇక్కడ ఉన్న పదాల్ని మీరు చూసారా? చూడండి, ఎంట్రన్స్లో ఉన్న డోర్ లాగా వృత్తంగా లేదు. ఇది ఎంట్రన్స్ ఎగ్జిట్ అని తెలియట్లేదు, కానీ ఇది చూడ్డానికి. ఇప్పుడు నువ్వు ఏమని చెప్పావు? చూడటానికని చెప్పాను. ఏమైంది? ఎంట్రన్స్ ఎగ్జిట్ అన్నావు కదా, అంటే మనం చూసే విధానంలో ఉంది. మీరు నిజంగా నువ్వు ఒక జీనియస్వి. అది నాకు సరిగ్గా తెలియట్లేదు. ఎందుకు? చూడు, ఇక్కడుండే పదాలు కేవలం పదాలు మాత్రమే కాదు, ఇక్కడుండే మార్గం ఉంది. అంటే ఒకే అక్షరాన్ని మార్చి మార్చి చదివేటట్టు ఎందుకు పాలిండ్రోమ్ యూజ్ చేశారు? ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వచ్చినా నువ్వు చూడబోయేది ఒకే ఒక దారి మాత్రమే. అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ ఇక్కడుండే పదాలని చదివి చూసి ఇక్కడుండే మార్గం గురించి తెలుసుకున్నారు. ప్రొఫెసర్, అలాంటి దీనికి అర్థం? నీ ఊహ నిజమే అమీర్. మనం ఈ చోటు నుంచి బయటపడచ్చు. ప్రొఫెసర్, గుర్రం ఇప్పుడు కదిలింది. ఏంటి వాగుతున్నావు? అదేలా కదులుతుంది? మీరే చూడండి. దాని కడుపు చింపబడి ఉంది. మెల్లిగా వెనక్కొచ్చి, చాలా మెల్లిగా. సరే. నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా అలాగే ఉండు. మక్నోరోత్, క్రిస్సాన్స్, హుషి, క్రన్ క్రన్. మీరు అద్భుతంగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మా మనుషుల్లో నేనే దేవుణ్ణి చూశాను. ఇప్పుడు దేవుడు ఒడిలో నేను ఉన్నాను. ప్రొఫెసర్ రండి. రోలెట్, రోలెట్. రోలెట్. వచ్చే త్వరగా.
అందులో ఇరుక్కుంది, కానీ ఎంతసేపు అక్కడ ఉంటుందో తెలియలేదు. మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళాలి. ఆ మనిషి ఎక్కడ? ఇప్పుడు సమస్య తీరింది కదా. నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? మరీ ఓవర్ మాట్లాడు. నన్ను వదలండి. ఏం ప్లాన్ చేస్తున్నావో చెప్పు. అతన్ని చంపేయాలనా? అతనే చంపారు కదా. ఇప్పుడేంటి? ఏంటరా? వాడిని చంపితే నీకు వచ్చిన సమస్య ఏంటి? ఇక చాలా ఆపుతారా? ముందు ఇక్కడ నుంచి బయలుదేరదాం రండి. నువ్వు అసలు మనిషివే కాదు. ఏయ్, నువ్వు ఒక మృగానివి. నోరు మూసుకో. ఏం చేస్తావు? అతన్ని చంపుతానని నువ్వు బెదిరించి తొత్తాను అతనికి చెప్పారా? వాడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎదురుగా చేయి. నువ్వేమంటున్నావు? నేనేం చేయలేదు. వీడు అబద్ధం వాగుతున్నాడు. చెప్తున్నాడు. రోలాండ్, మీరే వాడి బ్యాగ్ చెక్ చేయండి. చూపించు. లేదు 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 నేనేం ఏయ్! బుర్రా తక్కువ ఎదవా. లేదు, దీన్ని నేనేమీ సమాధిలో చేయలేదు. నుంచి కదా తీసావు. ఇదంతా నీ వల్లేరా జరిగింది. పిచ్చి పని చేసి నిన్ను చంపేస్తాను. వద్దు. ఆగు, 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 మిగేల్. ఇదంతా నీ వల్లే జరిగింది. దాన్ని చూపించు. ఇలా ఇవ్వు. ఏం చేశాడో చూసారా? నువ్వు చేసిన పనికి ఈ స్వరంగంలోనే నిన్ను పూడ్చిపెట్టాలి. దీన్ని తీసుకెళ్లి పోలో ఇంకా శాంటనీ కుటుంబానికి ఇస్తాను. ఆ ప్రొఫెసర్ కుటుంబానికి. అందుకు ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. అతను గనక లేకుంటే బయటికి ఎలా వెళ్తారు? అయితే ఇక్కడే చచ్చిపోదామా? లేదు, ఒక్క నిమిషం ఆగండి. దీంతో మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఈ దారా? లేదు లేదు, ఒక్క నిమిషం ఉండండి, నేను ఆలోచించాలి. అసలు దీని ప్రకారం మనం ఇక్కడి నుండి ఎలా వెళ్ళాలంటే... ఆ శబ్దం ఏంటి? నాకేదో శబ్దం వినపడింది. అందరూ కదలకుండా ఉండండి. మీ లైట్స్ ఆఫ్ చేయండి. అది బయటకు వచ్చిందని మాత్రం చెప్పకు. నోరు మూసుకోరా లూయిస్. నేను లైట్ ఆన్ చేస్తున్నాను. వద్దు వద్దు, నా మాట విను. అమేర్, ఇక్కడి నుంచి పారిపో. లూయిస్! నో! మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి, త్వరగా. ఇప్పుడు చెప్పు, ఎటువైపు? కాస్త ఆగండి, నాకే అర్థం కావట్లేదు. నాకు ఒక్క నిమిషం అవ్వండి. ఇలా చూపించు. ఇదిగోండి. ఆ సమాధిని నేనే తెరిచాను. లూయిస్ ఇంక పోలో తన లోపల ఏముందో చూడాలనుకున్నాను. దానికి ఇంకో దారి లేకుండా తెచ్చాను. అలా చూసారంటే ఇదంతా నా తప్పే. కానీ ఇక దాని గురించి మాట్లాడే ఉపయోగం లేదు. సరే, మనం ఇక్కడున్నాం, ఇక ఎలా వెళ్ళాలి? కానీ మిగేల్ లేకుండా ఎలా? వాడి థింగ్స్ అని నా దగ్గర ఉన్నాయి, నేను చూసుకుంటాను. మరి లూయిస్? వాడిని చీకట్లోకి అది లాక్కెళ్ళింది.
ఇప్పుడు మనం మాత్రమే ఉన్నాం. సరే, అందువల్ల ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. దాన్ని మనం ఆపాలి. అది ఈ చోటు నుండి రాకూడదు. అది బయటకు వచ్చిందంటే ఉన్న అందరినీ చంపేస్తుంది. పైన ఉన్న మైనర్స్ని ముందు చంపుతుంది, ఆ తర్వాత కుటుంబాల్ని, ఇంకా అందరినీ చంపేస్తుంది. నువ్వేమంటున్నా? మనం ఒట్టి మైనసే కదా, మనం ఏం చేయగలం? ఇదంతా గవర్నమెంట్ చూసుకుంటుంది. మీకు ఇంకా అర్థం కాలేదు. ఏం అర్థం కాలేదు? అందరూ చనిపోయారు. ఇక్కడ చచ్చిన ప్రతి ఒక్కరికి బాధ్యత నేనేనని తెలుసా? అందువల్ల నాకు అర్థం కాలేదని చెప్పకు. నాకు ఫ్రెండ్స్, కుటుంబం అన్నీ వీళ్లే. కానీ నువ్వలా కాదు. అందువల్ల ఏమీ మాట్లాడకు. ఇక నుంచి నువ్వు ఒంటరిగా వెళ్ళు, నేను ఒంటరిగా వెళతాను. మనం ఇప్పుడు ప్యాలెండ్రోమ్కి మధ్య ఉన్నాం. సగం దారిలో ఉన్నానంటున్నాను. ఇటువైపు వెళ్ళాలి. అసలు ఇదేంటి? నో నో, నమ్మలేకపోతున్నాను. వీళ్ళే సెయింట్ లూయిస్ మైనర్స్. ఈ చోటుకు సీల్ పెట్టింది తెలియకుండా వీళ్ళు చనిపోయారు. మనకు అదే గతే. నాకు తెలిసి ఈయనే షార్ట్ ఫైరర్గా ఉండాలి. ఈ చోటుని పేల్చి బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ అప్పుడు కూడా వెళ్ళలేకపోయారు. నన్ను క్షమించు అమీర్. మనిద్దరం ఇక్కడే చావాల్సిందే. ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళలేం, బయటికి వెళ్ళలేం కదా. ఈ చోటు యాక్సెస్ పాయింట్ అంటే అది ఇదే. కానీ ఈ చోటుని సీల్ కూడా చేశారు. సరే, ఆ తర్వాత ఈ దారిని గురించి మనం ఇంకా ఆలోచించలేదు కదా. ఆ త్యాగ పీరియటం. ఆ దారి గుండా మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి రా మీరు. దీన్ని చూసి ఆ చోటు ఎక్కడుందో చెప్పు. ఆ ప్రొఫెసర్ మళ్ళీ మన అందరినీ సమాధి ఉన్న చోటుకే తీసుకెళ్లాలనుకున్నారు. ఈ గోడలో ఉన్న దారిని ఆయన ఫాలో అయ్యారు. కానీ ఆయన చేసిన తప్పుని నాకు ఇప్పుడే అర్థమవుతోంది. ఎందుకంటే ఆయన ఆబ్జెక్ట్ని ఉపయోగించారు. ఎప్పుడు అరబ్ని రైట్ నుండి లెఫ్ట్కి చదువుతారు, ఎప్పుడు లెఫ్ట్ నుండి రైట్కి చదవరు. అందువల్ల మనం రివర్స్లోనే చూడాలి. ఈ దారిని రివర్స్లో చూసామంటే ఆ చోటుని మనం కనిపెట్టేయచ్చు. ఆ పిల్లర్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుండి మొదలెడతాం. ఆ తర్వాత మనం రైట్లో వెళ్ళాలి. లెఫ్ట్, ఆ తర్వాత రైట్, మళ్ళీ రైట్, రైట్, లెఫ్ట్, రైట్. ఏదో ఆటలా ఉంది కదా. అయితేరా, ఈ చోటు నుంచి వెళ్ళిపోదాం. ఈ చోటు నుంచి తప్పించుకుందాం. రా, వెళదాం. అమీర్!
లూయిస్ వదిలే దయచేసి వదిలే లూయిస్ అసలు నీకేం కావాలి నాకేమీ అర్థం కావట్లేదు నా నుండి ఏం ఎదురు చూస్తున్నావు నన్ను ఇక్కడి నుండి బయటికి పంపు. నన్ను ఇక్కడి నుండి బయటికి పంపు మాస్టర్. మాస్టర్ నేను ఇక్కడ నుండి బయటికి వెళ్ళి తీరాలి. ముగ్గురు నతికి ఒకే ఒక మాస్టరే ఆయన్ని విడిపించిన వారు. నన్ను విడిపించు. నీ ప్రాణాన్ని నాకు అర్పించు. నీ ఆత్మ నాకు కావాలి. అలా ఇచ్చావంటే దేవుడివి కావచ్చు. నువ్వు నన్ను దేవుణ్ణి చేయగలవా? చేస్తాను. కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళలేవు. ఇదే నేను వెతికిన చోటు. అమీర్, రోలాండ్ వచ్చి నా చేయి పట్టుకో త్వరగా. Come on. అలాగే రా 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 త్వరగా రా. Come on. అంతే కమాన్. అలాగే కమాన్. నువ్వు చెప్పింది నిజమైంది. ఈ చోటుని పేల్చి పూర్తిగా మూసేద్దాం. రా వెళ్దాం. కమాన్. ఓకే అమీర్, ధైర్యంగా ఉండు. అలాగే పైకి రా. ఇది పేలిందంటే అంతా అయిపోతుంది. కానీ ఈ చోటు నుంచి మనం కాస్త పైకి వెళ్ళాలి. సరే, ఓకే ఓకే. కమాన్ అమీర్, నాకు కాస్త సహాయం చెయ్యి. ఇక్కడ అవల కాదు, వల్ల అవుతుంది. కమాన్, దీన్ని పూర్తిగా ముగిద్దాం. ఏంటి సరేనా? వచ్చేసింది. హ్యాండిల్ని ఇవ్వు. హ్యాండిల్ ఎక్కడుంది? నో, దాన్ని తీయలేం అమీర్. అది దగ్గరకు వచ్చేసింది. అక్కడ చూడు, వచ్చింది అమీర్. అమీర్, నా మాట విను. వద్దు అమీర్.
అది మన దగ్గరకు వచ్చేసిందా మీరు వదిలేసాయి. రా, ఇలా చెయ్యాలి. దగ్గరకు రా. మన స్నేహితుల కోసం చేయండి.